సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే నాగ చైతన్య హీరోగా చాలా మంచి సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తను చేస్తున్న తండేల్ అనే సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అందుకే ఈ సినిమాలో తను చాలా మంచి నటనని కనబరచబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమా గనక సూపర్ సక్సెస్ అయితే నాగ చైతన్య ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతాడంటూ ఇప్పటికీ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి నాగ చైతన్య ఈ సినిమా కోసం ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈమె క్యారెక్టర్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. నిజానికి క్యారెక్టర్ లో డెప్త్ ఉంటేనే సాయి పల్లవి ఆ క్యారెక్టర్ ను చేయడానికి సెలెక్ట్ చేసుకుంటుంది. ఆమె ఒక క్యారెక్టర్ ని కమిట్ అయిందంటే ఆ క్యారెక్టర్ లో మంచి విషయం ఉందని అర్థం చేసుకోవాలి. ఇక ఇలాంటి క్రమంలోనే నాగ చైతన్య సాయి పల్లవి ఇద్దరు కలిసి ఇప్పటికే లవ్ స్టోరీ అనే సినిమా చేశారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. అయితే డైరెక్టర్ చందు ముండేటి కూడా ఇంతకు ముందు కార్తికేయ 2 సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నాడు కాబట్టి ఈ సినిమా కూడా పాన్ ఇండియాలో మరోసారి తన సత్తాని చాటుకోవాలని చూస్తున్నారు. 2018లో గుజరాత్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి పల్లవి సత్య పాత్రలో కనిపించనున్నారు. తండేల్ లవ్ స్టోరీ తర్వాత చైతు సాయి పల్లవి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ చిత్రంలో సాయి పల్లవి శ్రీకాకుళం అమ్మాయిగా అలరించబోతున్నట్టు సమాచారం. టాప్ బ్యానర్ గీత ఆర్ట్స్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. నాగ చైతన్య చందు ముండేటి కాంబోలో రాబోతున్న 3వ సినిమా ఇది. చైతు సముద్రంలో పడవలో కూర్చొని సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఫుల్ గడ్డంతో ఫుల్ జుట్టుతో మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు. ఈ లుక్ చూసి ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాతో చైతు హిట్ కొట్టడం పక్కా అంటున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య 6 ప్యాక్ కూడా చూపించబోతున్నట్టుగా పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. 2018లో గుజరాత్ నుండి 21 మంది మత్స్యకారులు వేటకెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ చెరలో చిక్కుకోగా అందులో ఉన్న ఓ ఆంధ్ర మత్స్యకారుడు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు ఇటీవల నిర్మాతలు తెలిపారు. తండ్రి మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.